మా ఇవాళ వచ్చేసి తెలుసుగా కర్బూజకాయ తోటకాడ అవుతున్నాం. కర్బూజకాయలు అయితే కోసినాం. చూడండి కర్బూజకాయ లోడ్ అయితే చేస్తున్నాం. వచ్చేసి చూడండి బండి వచ్చింది తోటలకే. వచ్చేసి ఫుల్ కోసి ఉన్నది. వచ్చేసి మార్కెట్కి అయితే బెల్లంపల్లికి అయితే పోతుంది. చూడండి కుప్పలు ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి కుప్పలు టకాటాక అయితే కోసిళ్ళు అందరూ. ఆడాడైతే ఉన్నాయి చిన్న చిన్నవి. ఇగో ఈ విధంగా అయితే లోడ్ చేస్తున్నారు. వచ్చేసి ఇక మా ఊరి డ్రైవరు, ఈ బులోరా డ్రైవరు. చూడండి కుప్పలు ఆడ ఉన్నాయి దూరంగా. మొగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. చూడండి ఈడ కుప్పలు ఉన్నాయి. వచ్చేసి ఎండకు వలిగిపోయినాయి. ఈ విధంగా అయితే ఉన్నాయి మన కర్బూజకాయ తోటలు. ఇవాళ అయితే అమ్ముడు పోతున్నాయి. ఇన్ని రోజుల నుంచి కష్టపడాయి అవి ఆడైతున్నలు కొనే అన్నలు, రైతన్నలు, లోడ్ చేసే రైతులు. చూడండి తోట దగ్గరికి అయితే అందరు వచ్చేసారు. ఇవాళ లోడ్ పోతానుగా. మా రైతు పంట పోతానంటే ఎంతో సంతోషంగా ఉన్నా రైతు బిడ్డగా. చూడండి ఈ విధంగా అయితే కాయలు అయితే పోతున్నాయి. ఇన్ని రోజులు వేసిన పంట ఫలితం దక్కింది రైతు బిడ్డగా. చూడండి బాపమ్మ మన అయితే లోడ్ పోతుంది టకాటక. చూడండి ఇంకా కొన్ని కోయలే కుప్పలు అయితే ఆడాడున్నాయి. చూడండి ఈసారి అయితే ఎక్కువ కాయలు కాయలే. కరోనా టైంలో మస్తు కాసినాయి కాయలు. వచ్చేసి చూడండి కొన్ని అయితే చచ్చిపోయినాయి. వచ్చేసి ఎండలకు ఫుల్ మొత్తం మాడిపోతున్నాయి కర్బూజకాయలు. ఇక ఎంతైనా కొంత అనిగా ఇస్తానం. అక్కడైతే కోసుకొని తింటున్నారు కర్బూజకాయలు. చూడండి ఫుల్ ఎండలకు మొత్తం మాడిపోతున్నాయి. చూడండి బాపమ్మ మళ్ళీ వస్తాను మళ్ళీ పోతాను. చూడండి మన తోట అక్కడ ఉన్నది చూడు, బెదురు మనిషిలాగా బెదురు పెట్టి ఉన్నది చూడండి.